వాసుదేవ శ్రీరామరక్ష సర్వజగద్రక్ష ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష భక్త మహాశైలకు విజ్ఞప్తి. పరమ పవిత్రమైన రామగిరి సీతారామాంజనేయ స్వామివారి సన్నిధి ఎన్ఎస్పి క్యాంపు రామాలయం స్వామివారి సన్నిధిలో ధనుర్మాస వ్రత కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఈ రోజుకి 22 రోజులు ధనుర్మాసం ప్రారంభించి ఈ ధనుర్మాస వ్రత కైంకర్యంలో భాగంగా 8వ తారీఖు బుధవారం నాడు మంగళహారతులు, అమ్మవారికి హారతులు పట్టడం, అమ్మవారికి సారి పెట్టడం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున సుమారు 5:15 దగ్గర నుంచి ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం జరిగిన తర్వాత సుమారు 6 గంటల దగ్గర నుంచి ప్రారంభించి రామగిరి భక్త బృందం వారి ఆధ్వర్యంలో రామగిరి భక్త బృందంచే భజన, కోలాటం, నృత్య ప్రదర్శన జరుగుతుంది. కోలాటం పూర్తయిన తర్వాత శ్రీ సీతారామాంజనేయ నృత్యాలయం వారిచే శ్రీమతి గొగ్గుల నీలిమా భార్గవిచే ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన జరుగుతుంది. భరతనాట్య ప్రదర్శన అయిన తర్వాత సుమారు ఉదయం 10 గంటల దగ్గర నుంచి ప్రారంభించి స్వామివారు గరుడ వాహనాలంకృతులై ఆలయ ప్రదక్షిణ సేవ మేళతాళాలతో, భాజాభజంత్రీలు, గోవిందనామ స్మరణాదులతో ఆలయం ప్రదక్షిణ సేవ జరుపుకుని ఆలయంలో ప్రవేశించటం, తర్వాత గోదారంగనాథుల పూజా మహోత్సవం, గోదారంగనాథుల పూజా మహోత్సవం పూర్తయిన తర్వాత మాలల మార్పిడి, దండలు మార్చటం, స్వామివారి పుష్పమాల అమ్మవారికి, అమ్మవారి పుష్పమాల స్వామివారికి సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. 10వ తారీఖు సాయంత్రం నుంచి ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం నుంచి ప్రారంభించి అధ్యయనోత్సవాలు జరుగుతాయి స్వామి సన్నిధిలో. 10వ తారీఖు సాయంత్రం సేవాకాలం తొలక్కం ప్రారంభం. 11, 12, 13, 14, 15వ తారీఖు ఉదయం వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. 14వ తారీఖు రాత్రికి నమ్మాళ్ళవారి పరంపదోత్సవం. 15వ తారీఖు ఉదయం ఛాత్మర అధ్యయనోత్సవానికి ముగింపు. 11వ తారీఖు కూడార్. 13వ తారీఖు భోగి పండుగ, గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉదయం 10:30 దగ్గర నుంచి కళ్యాణం పీటల మీద కూర్చుని సమక్షంలో ఉండి కళ్యాణం జరిపిద్దామనే ఆసక్తి కలిగినటువంటి వారు ముందుగా వారి యొక్క గోత్రనామాలు రాయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉదయం 10:30 దగ్గర నుంచి కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది. భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో పాల్గొని ఈ జరుగుతున్నటువంటి విధానంలో కైంకర్యంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్వామి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారికి భక్తులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలో భాగస్వాములై స్వామి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తాగ్రగణ్యుల అండదండలతో భక్తులందరి ద్రవ్య సహాయ నిధితో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా గమనించి సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు, అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అయ్యగారు ఎన్ఎస్పి రామాలయం వాసుదేవ భక్తవత్సల భగవానికి జై.